బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. 2 మ్యాచ్ల తర్వాత 2 జట్లు ఒక్క విజయంతో సరిసమానంగా ఉన్నాయి. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. అడిలైడ్లో ఆతిథ్య జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బెన్లో జరగనుంది. ఇదిలా ఉంటే జస్ప్రీత్ బుమ్రా పనిభారం నిర్వహణపై భారత మాజీ వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మొత్తాన్ని జస్ప్రీత్ బుమ్రా ఆడాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు బుమ్రా బంతితో భారత్ స్టార్గా మారాడు. పెర్త్లో విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఓటమి పాలైనప్పటికీ పింక్ బాల్ టెస్టులో పేసర్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు బుమ్రా 12 వికెట్లు తీశాడు. అడిలైడ్ టెస్టులో తిమ్మిర్ల కారణంగా బుమ్రా మైదానంలో పడిపోయాడు. దీంతో ఫిట్నెస్ గురించి కొంత ఆందోళన నెలకొంది. అయితే అతను మళ్ళీ బౌలింగ్ కొనసాగించడం గమనార్హం. బుమ్రా గాయపడి ఉంటే విషయం వేరేలా ఉండేదని గవాస్కర్ అన్నాడు. గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అతను మొత్తం 5 టెస్టు మ్యాచ్లు ఆడాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం కోసం ఆడుతున్నారు కాబట్టి పని భారంతో పాటు మరెన్నో కారణాలు ప్రశ్నలు లేవు. గాయం అయితే తప్ప అతను మొత్తం 5 టెస్టులు మ్యాచ్లో ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ అడిలైడ్ టెస్ట్ 2.5 రోజుల్లో ముగిసింది. ఇది 5 రోజులు కొనసాగలేదు. అందుకే వారికి 5 రోజుల విరామం లభిస్తుంది. అతనికి ఏదైనా సమస్య లేదా గాయం ఉంటే అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు.